అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతం అయితే మా ఊర్లో ఉన్నామండి. ట్రిప్ కంప్లీట్ చేసి డైరెక్ట్‌గా ఇంటికే వచ్చేసాననమాట. ఇక్కడైతే మా ఇల్లు పనులవుతున్నాయండి. కొత్త ఇల్లు తయారు చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక పూరి గుడిసుండేదండి. ఒకే ఒక్క రూమ్‌లోని అదే రూమ్‌లో వంట, అదే రూమ్‌లో పడుకోవడం అనమాట. లాస్ట్ 2, 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటానండి. మా ఇంటి గోడ అయితే పగిలిపోయిందనమాట. ఈ తుఫాన్లు, గాలులు, పెద్ద పెద్ద వర్షాలు పడడం వల్ల. ఆ గోడ పడిపోవడం వలన కిచెన్ రూమ్ అంటే వంట రూమ్ అనేది కొంచెం ఇబ్బంది పడేది. అందుకని మేము ఏం చేసామంటే కర్రలను పాతిపెట్టి అడ్డంగా పెట్టేసాం అనమాట. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ దాకా అట్లా మేనేజ్ చేసాము. గోడకు బదులు కర్రలను పాతిపెట్టి చీరలను అడ్డంగా పెట్టినా ఒక్కోసారి రాత్రుల్లో పురుగులు పాములైతే లోపలికి వచ్చేవి. ఇదే కాకుండా రేకులు డ్యామేజ్ కావడం వలన వర్షాకాలంలో నీళ్లు లోపలికి వచ్చేవి. ఇప్పుడు ఇదే ప్లేస్ లో అయితే ఇల్లు కడుతున్నామండి. ఫస్ట్ అయితే విలేజ్ని చూపిస్తానండి. అసలు ఎలా ఉంది ఏంటి అనేది చాలా మంది చూసి ఉండరు కదా. అలాగే ఇదే ప్లేస్లో రోజంతా మేమైతే వర్క్ చేయాలి. విలేజ్ని చూపించిన తర్వాత మా వర్క్లను అయితే మీకు చూపిస్తా. దీనికోసమే నేను నార్త్ ఈస్ట్ నుంచి అయితే వచ్చానండి. ఇది వచ్చి గుమ్మడి గింజలండి, చూసారా. నెక్స్ట్ పంట కోసం అయితే మా అమ్మలు దాచుకున్నారు. మా విలేజ్ లో అండి ఇక్కడ చిన్న పిల్లలంతా కూడా పనులు అయితే నేర్పిస్తారండి. అట్లా ఉంటదన్నమాట. ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే మళ్ళీ వంట చేస్తున్నాడు అనమాట పిల్లడు. రాజేష్, ఏం వంట వండుతున్నారా రాజేష్? ఇటు చూడు. మొత్తానికి ప్రతి పనులు అయితే చేస్తాడనమాట. చాలా గ్రేట్. ఎన్నో క్లాస్ చదువుతున్నావు రాజేష్? 6వ క్లాసా? వెనకాలే అందరూ కూడా మేమైతే వంటలు చేసుకుంటామండి. చాలా చల్లగా ఉంటుంది అనమాట. హలో వదిన గారు, బాగున్నారా? బాగున్నారా? ఏం వండుతున్నారు? ఆనపకాయ కూర. ఏది చూపిస్తారా ఆనపకాయ కూర? మాకు కూడా తినిపిస్తారు ఈరోజు. ఇదిగోండి ఆనపకాయ కూర వండుతున్నారు అనమాట వదిన గారు. వావ్. ఇందులో అయితే ఇదండి రోగం అంత జడి రోగం ఏమంటారు, కందులు అయితే కందులకు జుడుములా. ఓకే, జుడుములు కూడా కలిపి వండారండి ఆనపకాయతో కలిపి. బాగుందండి. అది కూడా అదేనా వదిన? అవునా, తాలింపు వేస్తున్నారట. వెనకాలైతే కిచెన్ రూమ్లు ఈ విధంగా ఉంటాయి గైస్. మొత్తం కర్రలు అయితే అడ్డు పెట్టారు. ఇదైతే చూడండి ఒకసారి, ఇదైతే అడ్డు పెట్టేం లేదు. అమ్మో, పైన చూసారా గైస్, మొత్తం మామిడికాయలే. సీజన్ వచ్చేసింది కదా, అందుకే ఫుల్గా అయితే కాసింది అనమాట. అది వచ్చి సీసీ రోడ్ అండి. వెనకాల వచ్చి సీసీ రోడ్. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల చాలా చల్లగా ఉంటదండి ఎండాకాలం అయినా సరే. ఇక్కడైతే మాకు ఫ్రీగా దొరుకుతుంది గైస్ ఈ నీళ్ళు అయితే. ఇదిగోండి, ఇది కొండ నుంచి వస్తుందండి. ఎక్కడో ఆ కొండ మీద నుంచి మేమైతే పైపులతో నీళ్ళు అయితే తీసుకొస్తున్నాం. ఇది వచ్చి మేక సాళ్ళు అండి. ఇక్కడైతే మేకలు బోల్డ్ ఉన్నాయి అనమాట. మీకు పరిచయం చేస్తా. హలో మేకలు, బాగున్నారా? చాలా మట్టుకు ఇక్కడైతే ఇల్లు పనులు అవుతుంది గైస్. ఇదిగోండి, ఇదే అనమాట మా ఇల్లు. 3 గదులు చేస్తున్నాం. అదిగోండి అవతలు కూడా చేస్తున్నారు. పెద్ద పెద్ద రాళ్ళు, సిప్స్లు, ఇసుకలు అయితే కూడబెట్టారు. ఇక్కడైతే ఇల్లు పనులు స్టార్ట్ చేశారండి. ఓయ్ మేస్త్రి బావా, ఏడ్ చేస్తున్నావా? అలా చేస్తున్నావా? ఈ పునాది అనేది హైట్ గా రావడం వలన కింద ఒక రూమ్ వస్తుందండి. అందుకనే మట్టిని అయితే లెవెల్ చేస్తున్నాం. అవతలిచ్చి 2 రూములు ఉందండి. అండ్ ఇది 3వ రూమ్ అనమాట. కింద సో ఫుల్గా మట్టి అయితే పెట్టకుండా కింద ఒక స్టోర్ రూమ్ లెక్క అయితే ఉంచుకున్నాం. అందుకే కింద అయితే తవ్వుతున్నామండి. ఈ గోడ అంతా చూసారా, మొత్తం కూడా పునాది మొత్తం రాయితోనే కట్టేశారు మొత్తానికి. మనం అయితే పైన స్లాబ్ తగలకుండా కొంచెం కింద అయితే మట్టి అంతా కూడా తవ్వుతున్నాం. అక్కడ ఒక రాయి ఉందండి. ఆ రాయిని తీయడానికి కూడా అవ్వట్లేదు. పైన చూసారా బొప్పాయి కాయలు, వామ్మో ఎన్ని కాసాయి అనేది. సో ఇవి అంజీర్ అంటారంట తెలుగులో అన్న. తెలుగులో అంజీరా అంటారంట. చూడండి, పెద్ద పెద్దవి. తింటారా అన్న? తింటారా? ఈ ఆకులు కూడా చూసారంటే చాలా పెద్దగా ఉన్నాయండి. వీటితో మనం అయితే భోజనం కూడా చేయొచ్చు. ఇదిగోండి, చాలా గుత్తులు అయితే వచ్చాయండి ఇవి. ఇదైతే మా తోట అండి. ఈ తోట దగ్గరే మేమైతే ఇదిగోండి జాంతి అలాగే పోటీకర్రలు ఉన్నాయి కదా, ఇక్కడైతే ఉంచామన్నమాట. ఇక్కడ నుంచి ఇంటికైతే తీసుకెళ్ళాలి గైస్. మొయ్యగలనా లేదా ఒక ఛాలెంజ్ లా అయిపోయింది. మొయ్యగలనో లేదో మీరు కామెంట్ చేయండి గైస్, లైక్ చేయండి. మొత్తానికి సాధించా. बनाते
బొప్పాయి పళ్ళు అయితే తీసుకొచ్చింది. కాయ అండి ఇది యాక్చువల్గా. అవతల మా నాన్న అయితే సరి చేస్తున్నారు. ఇక్కడ అమ్మ అయితే చూసారా చింతపండు అయితే ఒలుస్తుందండి. సో ఇది సీజన్ కదా, చింతపండు సీజన్. అమ్మా ఎంత దొరికింది ఈరోజు? ఇంతేనా? ఇంతే దొరికిందా? పులుసు చేస్తావా దీంతోని? ఇది చూసారా బయట అయితే 45 రూపాయలు కిలో అండి. కాకపోతే మాకు దొరుకుతుంది కాబట్టి మేమే ఒలుసుకొని వెంటనే పులుసు అయితే తయారు చేస్తాము. ఇదండి ఊరు. మా ఊరు అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక అమ్మ కూడా చూడండి గింజలు అయితే తీస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా గింజలు తీసుకొని చుట్టుతారండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చాయి చూసారా చింతపండ్లు. పిక్కలు అయితే ఇదిగోండి వేరు చేస్తున్నారు. డజింగ్ యంగ్ తెంపు కానీ ఓడ అమ్మ నాసన్ సిగ్గుపడిపోతున్నారు సార్. జుమ్ జుమ్ పాసన్. ఆ పిక్కలు తీసిన తర్వాత అదిగోండి ఈ ఉప్పు నీళ్ళు అవి చల్లి పురుగులు పట్టకుండా ఈ విధంగా గుండ్రంగా చుట్టి ఎండబెడతారు. దీని పక్కనే చూసారా చోళ్ళండి రాగులు కూడా ఎండబెడుతున్నారు. రేపైతే మా ఊర్లో సంత జరుగుతుందండి. అందుకనే ఇక్కడైతే ఒక అవ్వ పల్లగర్ర ముక్కలు చేస్తుంది అనమాట. ఎలా దొరుకుతుంది అమ్మా మీకు? 5 రూపాయలు దొరుకుతుంది ఒక కట్ట. సో ఇది చేసుకునే బతకాలండి మేము, మా గిరిజనులంతా. ఇదిగోండి ఇది పట్నం వాళ్ళకి ఇది బ్రష్ అన్నట్టు. ఈ పళ్ళ దుంపలు అయితే అలవాటు అనమాట. ఇదిగోండి కాంగ దుంపలు అంటారు కదా, ఇవే ఈ అవ్వ అయితే బద్దలు చేస్తుంది. ఇది మాత్రం మామూలు లేదు బరువు. ఇదంతా మా నాన్నలు కొట్టేసి తోటకైతే తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఇంటి దాకా తీసుకెళ్ళాను. ఇది గాయస్ ఊర్లో ఉంటే ఇది నా ఒరిజినాలిటీ అనమాట. చాలా మందికి తెలియదు. సో ఒక ట్రావెలర్కి మాత్రమే తెలుసు. బట్ ఇట్లా ఉంటుంది గాయస్ మా గిరిజనుల కష్టాలు. ఈ బుడ్డోడు అయితే వస్తున్నాడు, మీకు చూపిస్తా ఓకేనా? రే బాబు లంగ కాదు నెక్కరి కాదు, వదలరా ఒకసారి చూసారా? వామ్మో పెద్ద నెక్కరి వాళ్ళ నాన్న ఉంటుంది ఇది. అర్సా ఓ నాయన అర్సా ఇటు రారా, ఇటు చూడు. ఏ నేపాల్ అమ్మాయి భయపడిపోతుంది పాప. అది ఏం చేస్తారయ్యా? దేనికి అది? ఇవే చీపుర్లు ఉన్నాయి కదా, అవి కడతామని. చీపుర్లు కడతారా? కడతాము. ఓకే. అవి తుడుచుకోవడానికి. ఇది చీపుర్లు ఉన్నాయి కదా, అది కట్టడానికి అన్నమాట. ఈ తాళ్ళు ఉపయోగపడతాయి. ఈ కర్ర పేరేమో తడకర్ర. కాబట్టి నార వస్తున్నాయి. ఇప్పుడు అయితే ఈ నార అయితే తీస్తారు అనమాట. ఈ దీంతోనే ఇప్పుడైతే చీపుర్లు అల్లుతారు. కడుతున్నాం. ఈ పోటీ కర్రలు కట్ చేసిన తర్వాత ఇక్కడైతే నిలబెట్టడానికి అయితే తీసుకెళ్ళాలండి. మనోడు ఇక్కడ చిచ్చురు పెడుగు గాయస్ చూసారా, చిన్న పిల్లోడు ఆయన నేర్పిస్తున్నారు ఇక్కడ ఎలా అల్లాలో చూడండి చీపుర్లు. ఏ క్లాస్ బాబు? 3rd క్లాసా? చూసారా మా గిరిజన పిల్లలు థర్డ్ క్లాస్ అయినా సరే అక్కడ పేరెంట్స్ ఉండి కూడా వీళ్ళు నేర్పిస్తారండి. లైఫ్లో ఎలా బతకాలో చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. ఏ స్కూల్లో చదువుతున్నావు? మరిపాడా? ఎంత దూరం ఇక్కడ నుంచి? తెలీదా? నడిచి వెళ్తారా? సో గైస్ వీళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే కిలోమీటర్ నడిచి అయితే వెళ్తారు. అండ్ మధ్యాహ్నం అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఆడుకోకుండా పేరెంట్స్ అయితే హెల్ప్ చేస్తున్నాడు అనమాట. వెరీ గుడ్ సంజయ్. ఈ కర్రలోనే తాడు ఉందండి. తాడు అయితే మా అన్న అయితే తీస్తున్నాడు. తీసిన తర్వాత ఇప్పుడు ఈ కర్రలను అయితే మళ్ళీ కట్టాలి. ఇదిగోండి చిన్న చిన్న రావు ఉన్నాయి, అసలు కదలకుండా. మీ దగ్గర సిటీ సెంటరింగ్ అంటే కొన్ని కర్రలు బద్దలు ఏదో వేస్తారేమో, బట్ ఇది విలేజ్ సెంటరింగ్ అండి. చూడండి మొత్తం కూడా అడవిలో దొరికే కర్రలతోనే చేస్తున్నాం. ఎంత ఇది గడ్డి అండి, గడ్డిని దీని మీద వేయాలి ఇప్పుడు. గడ్డి అవి ఎంత వేసిన తర్వాత ఫైనల్గా మట్టి అయితే వేయాలి. ఇది వచ్చి కొత్తూరు టౌన్ అండి. మాకు దగ్గరలో ఒక 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే సిమెంట్ అలాగే గజాలు తీసుకురావడానికి వచ్చాము. కొద్దిగా మరి అంత పెద్ద బడ్జెట్ ఏం లేదన్నమాట. అంతా అప్పులు చేసి కడుతున్నాం కదా. సో
సో అందుకని నేనైతే ఒక 7 సిమెంట్లు తీసుకురావడానికి వచ్చాను. ఇదిగోండి ఆటోలో ఎక్కిస్తున్నా. ఇదిగోండి ఆ లోపలే సిమెంట్ బస్తాలు అయితే తీసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇందులో మనోళ్ళది వచ్చి 5 అనమాట, నాది 7. సో ఎవరైనా కొత్తూరులో ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? ఇదంతా కొత్తూరు టౌన్ అనమాట. సిమెంట్లు అయితే తెచ్చాం ఆల్రెడీ. ఇక్కడ పనులు అయితే అవుతున్నాయి, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ మట్టి ఎక్కువైపోయింది, అందుకనే దీన్ని పెరిగి అటువైపు తీసుకువెళ్ళాలి. అలాగే అవతల వచ్చి ఆల్రెడీ మెట్లు అయితే అవుతుంది. ఇదిగోండి అది తయారు చేస్తున్నారు, పైకి ఎక్కడానికి మెట్లు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న పునాది అయిందండి, దీని మీద నుంచి పైకి వెళ్ళడానికి ఒక మెట్లు అయితే తయారు చేస్తాము. పొద్దున్న 6 గంటలైతే స్టార్ట్ అయిపోతాయండి ఇక్కడ పనులు మా విలేజ్లో. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు అనమాట. ఇక్కడ కూడా చూడండి చీపుర్లు అయితే చాలా మంది అల్లుతున్నారండి. ఇదిగోండి మనం ఇంట్లో తుడుస్తాం కదండి, అదే చీపుర్లు అనమాట. ఇక్కడ ఇదే పని పట్టుకొని ఇక్కడ మన వాళ్ళు అయితే అల్లుతున్నారు అనమాట. చీపుర్లు అల్లడానికి ఇదిగోండి పట్నం నుంచే తీసుకొస్తారనమాట ఈ తాళ్ళు. ఇదిగోండి ఈ తాళ్ళు ఉంది కదా, దీంట్లోనే 3-4 అయితే తీస్తారండి. అన్న ఎన్ని పొరలు వచ్చాయన్నా? 4 పొరల 4 పొరలు తీస్తారంట గైస్. చూసారా చిన్న చిన్న రావు. ఇదిగోండి అన్న ఇప్పటిదాకా ఎన్ని అల్లగలిగారు? రోజుకి ఎంత అల్లుతారు మనిషికి? అందరు ఓకే, మనిషికి 50-30 అల్లుతారండి. ఇదిగోండి మన బాబాయ్ కూడా కష్టపడుతున్నాడు అనమాట. బాబాయ్ హాయ్ హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు బాబాయ్? డిప్లొమా అయిపోయిందా? ఇదిగోండి ఇక్కడ మా విలేజ్లో గాయస్ ఎంత చదువుకున్నా కానీ మాకు ఉద్యోగాలు రావన్నమాట. సో రైతు బిడ్డ రైతు అన్నట్టు మళ్ళీ మేము కొండపోట్లు చేయాల్సిందే, ఇటువంటి పనులు మళ్ళీ చేయాల్సిందే ఉద్యోగం రాకపోతే. అందుకని బాబాయ్ అయితే చాలా కష్టపడుతున్నాడు. పాలిటెక్నికల్ అయిపోయింది. అదిగోండి అక్కలు అలాగే వీళ్ళు కూడా కొందరు కూలీకి వస్తుంటారండి ఈ చీపుర్లు అల్లడానికి. చాలా మందికి అయితే డౌట్ ఉంటుందండి, మన తమ్ముడైతే అసలు యూట్యూబ్ మనీతోనే ఇల్లు కట్టేస్తున్నాడేమో అని. కాకపోతే ఒరిజినల్ చెప్తే గానీ నమ్మరండి ఎవరు కూడా. ట్రావెలింగ్ లో నిజంగా వచ్చేది కంటే ఎక్కువ మనమే పెట్టాలన్నమాట. తినడానికి అలాగే ఉండడానికి కూడా కనీస ఖర్చులు అయితే రావట్లేదు యూట్యూబ్ లోని. అందుకనే ట్రావెలింగ్ అంతా కూడా బడ్జెట్ లోనే ప్లాన్ చేసుకుంటానండి. టెంట్లు అలాగే చిన్న చిన్న గ్యాస్లతోనే వంట చేస్తూ పోతున్నా. అండ్ ఈ ఇల్లు అనేది గవర్నమెంట్ పైన ఆధారపడి ఉన్నా. ఇప్పుడైతే బిల్లు రావాలంటే ముందైతే మనం పునాది లెవెల్ చూపించాలండి, అప్పుడే ఫస్ట్ బిల్లు అయితే వస్తుంది. ఈ పునాది వరకు ఖర్చు చేసినవంతా కూడా అప్పులు చేసి కడుతున్నాం, ఎలాగో బిల్లు పడుతుంది కదా అని. అందుకనే ఇక్కడ ఏ మెటీరియల్ తీసుకున్నా కానీ చిన్న చిన్న రావు ఖర్చు పెట్టి తీసుకుంటాం. ఇదిగోండి మార్నింగ్ అయితే 7 బస్తాలు తీసుకొచ్చాము. ఇదిగోండి ఇప్పటిదాకా అయితే మేము డెకింగ్ చేస్తామండి. అండ్ ఈ రూమ్ అంతా కూడా ఒకప్పుడు కిచెన్ రూమ్ ఉండేది. ఇదిగోండి యువతల ఒక గోడ ఉండేది కదా, మొత్తం తుఫాన్ల వల్ల పగిలిపోయింది. ఇదిగోండి ఇక్కడే మేమైతే వంట చేసుకుంటున్నాం కట్టెల పొయ్యి మీద. ఈ పొయ్యి అనేది కట్టెలు చాలా తక్కువ తింటుందండి, కానీ చాలా అగ్గి అయితే ఎక్కువగా వస్తుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇసుక తెప్పించామండి మొత్తం కొత్తూరు టౌన్ నుంచే. ఎండబెట్టిన తర్వాత ఈ రాగులను అయితే ఇదిగోండి కర్రతో దంచాలన్నమాట. సో దీని ద్వారానే మనమైతే గింజల్ని వేరు చేయొచ్చు, లేదంటే చాలా కష్టం అండి. దీనికి మెషిన్లో లేవండి. ఇక్కడ ఎన్ని బస్తాలు ఉన్నాయో అన్ని బస్తాలంతా కూడా ఈ రాగులేనండి. ఇప్పుడైతే ఇదిగోండి కొద్దిగా అయితే కొట్టాలన్నమాట కర్రలతో. ఇదిగోండి రాగులండి, రాగులు అయితే వండాము. ఇది ఆల్రెడీ చల్లబడ్డది అనమాట, 2 రోజుల ముందు వండేసి ఉంచారు చల్లగా ఉండడానికి అనమాట. అది ఇక్కడ ఎండాకాలం కదండి, ఎండలు అయితే దంచేస్తున్నాయి అనమాట. సో అందుకని పొద్దున్న అయితే ఇదిగోండి అంబలి అయితే తాగాలన్నమాట. అంబలి కడుపు చల్లబడుతుంది, ఆరోగ్యం కూడా. అంబలి తాగాలి అప్పుడప్పుడు. ఇదైతే డెకింగ్ అయ్యిందండి. అవతల అయితే బెల్ట్ కోసం అయితే వర్క్ అవుతుంది. అదిగోండి ఇక్కడైతే వంట అవుతుంది చూడండి. చికెన్ అయితే ఈ మధ్యాహ్నం వండుతున్నాం. చికెన్ గజాల కట్టులు అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే స్లాబ్కి పొయ్యాలన్నమాట. చాలామంది మా ఊర్లో
హెల్ప్ చేయడానికి వచ్చారు. టైం వచ్చి 8 గంటలు అవుతుంది గైస్. అక్కడ ఇసుక మూసేటోళ్ళు, అలాగే ఇక్కడ సిమెంట్ బస్తాలు కూడా మూసేటోళ్ళు, అండ్ అవతల మాల్ ఉంది కదండి, ఆ మాల్ నెత్తి అవతల కూడా పోసేటోళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఇదంతా కూడా కూలీ కాదండి, మమ్మల్ని అయితే హెల్ప్ చేయడానికి వచ్చారు. అదిగోండి వామ్మో, మా ఊరు వాళ్ళంతా కూడా హెల్ప్ చేయడానికి వచ్చారు గైస్. ఇదిగోండి పిల్లలు ఉన్నా సరే మా హెల్ప్ చేయడానికి వస్తారనమాట. ఈ విధంగా చాలా కష్టపడతారండి విలేజ్ వాళ్ళంతా కూడా. అదిగోండి అవతలంతా టైం వచ్చి 9 గంటలు అవుతుందండి. అదిగోండి చిన్నపిల్లలు ఉన్నారు కదండి, ఖాళీ గమెన్లు అయితే వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అదిగోండి అవతలంతా కూడా కాంక్రీట్ పూసిన తర్వాత ఇది వస్తాయి కదండి, ఆ ఖాళీ గమెన్లు అయితే అందిస్తున్నారు. ఒకవేళ సిటీలో లెక్క ఉండుంటే ఈ పాటికి ఒక 5-6 వేలు ఖర్చు అయ్యి ఉండేదండి. కాకపోతే మన వాళ్ళంతా కూడా హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. మేము ఒక్కొక్కరం ప్రతి ఇంట్లో నుంచి మేమైతే హెల్ప్ చేస్తూ ఉంటామండి. టైంతో సంబంధం లేదు గైస్, ఇట్లా ఉంటుంది అనమాట విలేజ్ లైఫ్. మేమందరం కూడా ఇట్లా సహకరించుకోవడం అనేది ఈ కాలంలో కూడా ఉన్నామా అనేది నమ్మలేకపోతున్నా నేనైతే. చూసారా పిల్ల జల్ల అందరం కూడా వచ్చారు, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి ఈరోజు వేసిన కాంక్రీట్ పనులు అనమాట. ఇదంతా బెల్ట్ వేసారు కింద, ఇదిగోండి. అండ్ అవతల కింద స్లాబ్ వస్తుంది కదా, స్టాక్ రూమ్ లాంటిది, అదే అనమాట. కింద స్లాబ్ అయితే వేస్తున్నారు. టైంతో సంబంధం లేదనమాట, ఎవరైనా సరే హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. ఇక్కడ ఒక ఆయన అయితే పరిచయం చేస్తా. హలో మాయ గారు, ఎవరు పిలిచినా కానీ ఇక్కడ వరుసల లెక్క పిలుస్తామండి, పేర్లు పెట్టి పిలవమన్నమాట. మా మాయ గారు అని పిలుస్తాం నేనైతే. ఈ రోజుకి 2 ఇళ్ళు అయితే బెల్ట్ వేస్తారనమాట, మా ఇల్లుతో పాటు. ఈ రోజుకి ఒకతను అయితే వేస్తారనమాట. అండ్ సాయం చేయడానికి టైంతో సంబంధం లేదనమాట. ఇక్కడ మీకు చూపిస్తా, పిల్ల జల్ల చిన్నపిల్లలు అంతా కూడా వచ్చేస్తారండి. ఇదిగోండి చూసారా మా వదిన గారు, అలాగే పిల్లలు కూడా వచ్చారనమాట. హలో మహి, హలో హలో, హాయ్ హాయ్. అండ్ అలాగే ఇదిగోండి సుధీర్ బాబు అనమాట. అదిగోండి అక్కలు చాలా మంది అమ్మ వాళ్ళు వచ్చారనమాట. పిల్లలు ఒకే చోట కూర్చున్నారు. హలో హాయ్ హాయ్ చెప్పండి, హాయ్ హలో హలో. లిల్లీ హలో హలో. సిగ్గుపడిపోతుంది తనైతే. ఇదిగోండి పిల్లలంతా కూడా పనుల దగ్గరికి కొంచెం వస్తారండి. ఎంత క్యూట్గా ఉన్నారు చిన్నపిల్లలంతా. అదిగోండి అక్కలు బావాలు మాయాలు అందరూ కూడా పనులు అయితే వచ్చారు కదా, ఆటోమేటిక్గా పిల్లలు అయితే పడుకోకుండా వాళ్ళు ఒకే చోట కూర్చున్నారండి. ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుందండి. అండ్ పనులంతా కూడా అయిపోయిందనమాట. మా విలేజెస్, మా ఊరు వాళ్ళంతా కూడా కలిపి, చిన్న పెద్ద అందరూ కలిసి ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూలీ లేదని చెప్పాను కదండి, ఓన్లీ మనకైతే ఫుడ్ పెడితే చాలన్నమాట. సో నెక్స్ట్ టైం వాళ్ళ పనులు జరుగుతుంది కదా, ఆ టైంలో కూడా మనం కూడా పార్టిసిపేట్ చేయాలి, అట్లా ఉంటుంది. ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే ఒకరినొకరు సహాయం చేస్తూ పోవడమే. సో మనీకి ఆశించరు అనమాట మా విలేజెస్ వాళ్ళు. అది ఉంది కింద అయితే మెట్లు, అలాగే పైన స్లాబ్ వేస్తారనమాట. అదంతా కూడా బెల్ట్లు, సైడ్న బెల్ట్ అయితే వేశారు.